గైస్, నేను మీ హంసి, కెమెరా వెనకాల సత్యతో. ఈ రోజు సండే కాబట్టి ఏదైనా కొత్తగా ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాము. సో మేము బ్రాంప్టన్ అయితే వెళ్ళబోతున్నాము. వి విల్ సీ వాట్ ఆల్ వి విల్ ఎక్స్ప్లోర్ టుడే. మీ అందరితో పాటు జాయిన్ us. ఇవాళ మాతో పాటు అవుటింగ్ కి రాకీ గారు కూడా వచ్చాడు. ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ స్కార్బ్రో అన్నమాట. స్కార్బ్రో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కమ్యూనిటీస్ ఇన్ కెనడా. ఇండియన్ కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఇనీషియల్ గా అయితే పాత కమ్యూనిటీ లాగా కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే యూరోపియన్స్ వచ్చి సెటిల్ అవ్వారు, తర్వాత చైనీస్ వచ్చారు, చాలా డైవర్స్ ఉంటారు. అలాగే మన సౌత్ ఇండియన్ పాపులేషన్ కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. సో మేము ఇప్పుడైతే మినర్వా టిఫిన్స్ కి అయితే వచ్చాము. ఆకలి చాలా వేస్తుంది. టైం అరౌండ్ 11:30 అయింది. సో బ్రంచే అనమాట ఇది. ఇంట్లో ఏం తినరాలేదు కాబట్టి ఇక్కడ టిఫిన్స్ బుఫే సెక్షన్ ఉంటుందన్నమాట. ఇది ట్రై చేయడం కోసం వచ్చాము. చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇడ్లీ అనమాట. డెడ్లీ ఇడ్లీ. సెకండ్ ఐటెం అందరికి ఇష్టమైన వడ, బట్ ఓకేగా ఉండింది. థర్డ్ ఐటెం పూరి బాగానే ఉంది. నెక్స్ట్ ఐటెం వచ్చి మైసూర్ బోండా. ఇది ఎక్సలెంట్గా ఉండింది. నెక్స్ట్ పెసరట్టు అస్సలు నాకు నచ్చలేదు. ఓకే, నెక్స్ట్ బజ్జీ, అరటికాయ బజ్జీ ఫైన్. ఇది మాత్రం బాగుంది. ఇది టొమాటో రైస్. అండ్ నెక్స్ట్ ఇది మష్రూమ్ కర్రీ ఒకటి పెట్టాడు, నేను అంత ట్రై చేయలేదు. నెక్స్ట్ ఇది ఆలూ కర్రీ. ఇది జనరల్గా మసాలా దోశలో వేసుకునేది, పర్లేదు. సాంబారు, రసము ఇచ్చాడు. దీంతో పాటు డెజర్ట్ లాగా ఒక చక్కెర పొంగల్ పెట్టాడు, కొబ్బరి చట్నీ, పన్నీర్ చట్నీ అండ్ మ్యాంగో లస్సీ. దీనికి మా దగ్గర $23 తీసుకున్నాడు. చక్కెర పొంగల్ ఉంది. దీంతో స్వీట్ తో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాము. ఫుడ్ ఎలా ఉంది హంసనే? యా, పర్లేదు. అంటే నేను కొంచెం పెసరట్టు ఉప్మా అలాంటివన్నీ చాలా ఎక్కువ ఊహించుకున్నాను. ఇండియా హోటల్స్లో టేస్ట్ ఉంటుంది కదా, మన ఆంధ్ర తెలంగాణ ప్రాపర్ ఫుడ్, తెలుగు ఫుడ్ లాగా అలా లేదు. బట్ మరి ఏం చేస్తాం, బోండా మాత్రం చాలా బాగుంది జెన్యూన్గా. ఏంటో ఓవర్ హైప్ ఇచ్చిన ఏ రెస్టారెంట్ వర్కౌట్ అవ్వట్లేదు. మనం రెస్టారెంట్ పెట్టాల్సిన టైం వచ్చింది. 4.6 2500 రివ్యూస్ ఉన్న రెస్టారెంటే మనకు నచ్చలేదు. అంటే సత్య, ఇప్పుడు నీకు వండుకోవడం వచ్చు, పర్ఫెక్షన్ కి ఏం చేస్తావు? సో నీకు ఏ హోటల్కి వెళ్ళినా వర్కౌట్ అవ్వదు, ఇంకా అయిపోయింది. నువ్వు ఇంట్లో చేసుకోవాల్సిందే. ఏ హోటల్ నీకు వర్కౌట్. కానీ మైసూర్ బోండా చాలా బాగుంది, దానికోసం ఈ రెస్టారెంట్ కి రావచ్చు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏ చట్నీ బాగాలేదు, ఉప్పు లేదు, కారం లేదు, ఏమీ లేదు. ఈ మినర్వా టిఫిన్ సెంటర్ ఎలా ఉందంటే హైదరాబాద్ లో మినర్వాలో ఉండే చట్నీలు అలానే ఉంది, కానీ కొంచెం డెఫినెట్ గా మనకి పెసరట్టు, దోశ అవన్నీ కొంచెం బాగుంటాయి. టేస్ట్ గానీ టెక్స్చర్ గానీ అంత బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే కొంచెం యావరేజ్ మెయింటెనెన్స్ అవి. చక్కెర పొంగల్ కూడా నాకు అంత అనిపించలేదు. అంటే ఏంటంటే ఇప్పుడు ఇంట్లో బాగా తినే చక్కెర పొంగల్ చేసుకుని తింటాం కదా మనము, అది తిన్నాక ఇది అంత గొప్పగా అనిపించదు. అలా ఏదో అడ్జస్ట్ అవడమే. సరే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఎస్పీ ఇంపోర్టర్స్ కి వెళ్దాం. ఇండియాలో ఎలాంటి వస్తువు అయినా దొరికేస్తుంది కదా మనకి, పూలు, మల్లెపూలు అవన్నీ దొరికేస్తాయి. సో ఇక్కడ ఎస్పీ అండ్ ఇంపోర్టర్స్ అలా ప్రతిదీ, మామిడి పళ్ళు, మల్లెపూలు, గోరింటాకు ఆకుతో సహా అన్ని అమ్మేస్తున్నారంటే ఇంకా మనం వెళ్ళి చూద్దాం. మనం ఇప్పటిదాకా వెళ్ళలేదు కదా. నేనైతే ఇన్స్టాగ్రామ్ లో చూసాను, తెలిసిన వాళ్ళు చెప్పారు, విన్నాను. ఇప్పుడు వి విల్ ఎక్స్పీరియన్స్ ఇట్. మీరు కూడా మాతో పాటు వచ్చేయండి, వెళ్దాం. మనం ఇప్పుడు వచ్చేసాం మన ఇండియన్ గల్లీ. ఎస్పీ ఇంపోర్టర్స్, ఇదే మన ఎస్పీ ఇంపోర్టర్స్. ఇలాంటివి చూసేది కేవలం మన ఎస్పీ ఇంపోర్టర్స్ లో మాత్రమే. చింత చిగురు దొరుకుతుంది అండ్ తాటి ముంజులు. దీనికోసం వచ్చాం అంత దూరం నుంచి. అంటే ఫ్రోజన్ అని అనొచ్చు, బట్ ఫ్రోజన్ దొరకడం అదృష్టం కదా. ఫ్రెష్ మామిడాకులు. శ్రీలంకన్ తమిళియన్ స్టోర్స్ ఇవి, అందుకే అన్ని చోట్ల తమిళ్లో రాసి ఉన్నది నాకు తెలిసి. ఇదేం మొక్క గుర్తుపట్టారా? ఎవరు మాత్రం గుర్తుపట్టరు, ప్రతి వంటలోనూ వేసుకుంటాం మనం. కరివేపాకు చెట్టు. అసలు ఎస్పీ ఇంపోర్టర్స్ షాప్ ఉంది, వేరే లెవెల్. అంతే
మామూలుగా లేదు. మన ఇండియన్ స్టోర్లో మామూలుగా మనకి ఇండియాలోనే కొన్ని ఐటమ్స్ ఒక్కొక్కసారి దొరుకుతాయి, ఒక్కొక్కసారి దొరకవు. బట్ ఇక్కడ లిటరల్గా ప్రతి ఒక్క ఐటమ్ ఉంది. మీరు నమ్మరు, మేము యాక్చువల్గా కిచెనర్లో ఉంటాం కదా, అక్కడి నుంచి మేము స్కార్బ్రోకి వచ్చాము. బట్ వర్త్ వర్మ వర్త్ అంతే. ఎందుకంటే అక్కడ మాకు ఇండియన్ స్టఫ్ దొరుకుతాయి, కాకపోతే మన కూరగాయలు అవన్నీ ఇంకా లైక్ బచ్చలాకు, గోంగూర, తమలపాకులు అవన్నీ అంత క్రేవింగ్స్ నీకు ఇండియాలో ఉంటావో తెలియదు, కానీ కెనడా వస్తే మాత్రం అవన్నీ కావాలి. అంటే అంతే కదా, మనం అలా పుట్టి పెరిగాం కదా మరి. సో ఎనీవేస్ క్రేవింగ్స్ అని కాదు, కానీ మనకి ఏదైనా దొరకలేంది అబ్బా అనిపిస్తూ ఉంటుంది కదా. ఇది అక్కడైతే ఉండేది, ఇక్కడ దొరకట్లేదు అనిపిస్తుంది కదా. ఆ ఫీలింగ్ ఉండదు అనమాట. ఇలా చూసినప్పుడు ఓకే, ఆ సాటిస్ఫాక్షన్ వేరు. ఒక్క వన్ ప్లేస్ షాప్ టైప్. స్కార్బరోలో ఉన్న వాళ్ళు మాత్రం అదృష్టవంతులు. అసలు ఇండియా అసలు వెళ్ళాలి, క్రేవింగ్స్ ఏమి ఉండవు ఇంకా వాళ్ళకి, చచ్చిపోతాయి. బార్బెక్యూ టునైట్ దగ్గర బిర్యానీ ఉంటుంది, వేరే లెవెల్ అసలు. మనోడు పాకిస్తానీ, బిర్యానీ మాత్రం అదర కొట్టేస్తాడు. నేనైతే 2 ఆర్డర్ చెప్పుకున్నా, కానీ కిచెన్ కూడా ఫుల్ లైవ్ కౌంటర్, చాలా బాగుంటుంది. డోర్ ఇటమ్మా, బోబా బోబా బేసిక్గా లాస్ట్ టైం హంసని తిరమిసు చాలా బాగుందని రివ్యూ ఇస్తే, ఆ తిరమిసు వాళ్ళ ఓనర్ ఆ రివ్యూ చూసి నచ్చి నా రివ్యూ నచ్చి వాళ్ళు నాకు ఒక ఫ్రీ తిరమిసు ఆఫర్ చేస్తున్నారు. సో నెక్స్ట్ టైం పిక్ చేసుకోండి, ఎప్పుడు వచ్చినా ఇస్తామని చెప్పారు. సో ఇప్పుడు ఫ్రీ పికప్తో పాటు ఇంకొక డిఫరెంట్ ఫ్లేవర్ కూడా ట్రై చేస్తాను. సో ఇన్ని రకాల తిరమిసూస్ ఉన్నాయి వీడి దగ్గర. ఒరిజినల్ కాకుండా రకరకాల కిచడీ చేసి పడేసాడు. మేడం గారికి ఫ్యాన్స్ ఎక్కువైపోయారు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్టాగ్రామ్ ఐడి, బేసిక్గా ఇన్స్టాగ్రామ్ రివ్యూ లాస్ట్ టైం ఇచ్చినందుకు నాకు ఒక ఫ్రీ క్లాసిక్ తిరమిసు తీసుకున్నాను. హంసని ఇది హోమ్ సెన్స్ అంట. ఎందుకు తీసుకొచ్చా స్టోర్కి నన్ను ఇప్పుడు? అమ్మ బాబాయ్, చూస్తూ ఉంటే మొత్తం ఆశలు రాయించుకునేలా ఉన్నాడు. చూడండి, మోస్ట్లీ ఇవి కూడా చూడండి, ఇది కూడా ఇండియా అనుకుంటాయా, హ్యాండ్ క్రాఫ్టెడ్ ఇన్ ఇండియా, వియత్నాం ట్రేస్. నచ్చిందిరా లాంగ్ డ్రైవ్? రాకి లాంగ్ డ్రైవ్ నచ్చిందే? ఎంజాయ్ చేసావా? పద ఇంటికి పద. నచ్చిందా హంసని డ్రైవ్? సూపర్గా ఎన్ని స్టోర్స్ తిరిగాము, చాలా బాగా అనిపించింది. ఫైనల్గా డెజర్ట్స్ తీసుకుని ఇంటికి వచ్చాం కదా, ట్రై చేయాలి. ఇది ప్యాకింగ్ కూడా చాలా క్యూట్గా ఉంటుంది. సో ఇది మ్యాంగో ప్యాషన్ ఫ్రూట్ తిరామిసు అనమాట, ఇలా ఉంటుంది. అండ్ ఇది క్లాసికో రెగ్యులర్ కాఫీ. ఇది నా ఫేవరెట్. ఇది ఏంటో నాకు తెలియదు కానీ. సో ఇది కూడా ట్రై చేసి మీకు చెప్తాను ఎలా ఉంటుందో. రియల్ మ్యాంగోనా ఆర్టిఫిషియల్ మ్యాంగోనా? లేదు, రియల్. అదండి ఈరోజు వీడియో మీ అందరికి నచ్చిందని అంటే అనుకుంటున్నాము. ఇప్పుడు పెట్ చేయాలి, మిస్ అయిపోయాడు. చాలా సేపు కార్ వెనకాల కూర్చున్నాడు పాపం. మా వీడియోస్ అన్ని రెగ్యులర్ గా ఫాలో అవుతున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ పేరు పేరున. రే నువ్వు నీ కాదురా వాసన చూసేస్తాను. ఓకే, మన వ్యూవర్స్ అందరికి, మన ఫ్యామిలీ అందరికి, ఫ్రెండ్స్ అందరికి బాయ్ చెప్పాయి రాకీ. సో మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.